అంటే మండి, మండి అంటే జిస్మత్ అనేలా ఫేమస్ అయిపోయింది. అయితే మండి కూడా అసలు ఇష్టపడని వారు ఉండరు, చాలా మంది ఇష్టపడి మండి తింటూ ఉంటారు. అయితే ఈ మండికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి, అసలు మండి ఎలా తయారు చేస్తారో అందరికీ ఉన్న క్యూరియాసిటీ అనమాట. సో ఆ క్యూరియాసిటీని బ్రేక్ చేయడానికి ప్రస్తుతం మనతో షైల్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారో అడిగి తెలుసుకుందాం. సో షెఫ్, మా కోసం అసలు మండి ఎలా ప్రిపేర్ చేస్తారు, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చెప్తారా? ఫస్ట్ అయితే నూనె వేట్ చేసినాక అందులో ఆనియన్ వేస్తారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు, గ్రీన్ చిల్లీ పేస్ట్ వేస్తారు. ఆ తర్వాత మంది మసాలా, ఓకే, రెడ్ చిల్లీ పౌడర్, హల్దీ పౌడర్, పసుపు, సాల్ట్. మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మండి మసాలా. ఇది स्पेशल इंग्रेडिएंट అనమాట, ఇదే కీ ఇంగ్రీడియంట్. సో ఈ మసాలా యాడ్ करके आप मंडी बना दोगे. ओके ठीक है. సో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం, చూద్దాం మనమే. ఓకే ఓకే ఆయిల్. ఓకే, पूरा टाइम टेकिंग प्रोसेस कितना होता है मंडी बनाने के लिए? पूरा 20 से 30 मिनट में रेडी हो जाता पूरा మొత్తం ఐటమ్. సో మండి చేయడానికి ఒక 20 to 30 మినిట్స్ పడుతుందని చెప్తున్నారు. సో ఆయిల్ అయితే యాడ్ చేస్తారు, ఆనియన్ डालते हैं. ఓకే, సో ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ యాడ్ చేస్తున్నారు. ఇది 3 kgs అన్నమాట. పర్ డే 7 to 8 టైమ్స్ దీన్ని మళ్ళీ అంటే ఇదే హాండీలో చేస్తూ ఉంటారు. అంటే డిమాండ్ ఎంత, సప్లై ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. చికెన్, మటన్, ఫిష్ అన్ని ఒకే దాంట్లో ట్రై చేయాలి తినాలనుకునే వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ చెప్పచ్చు. సో కస్టమర్స్ కి ఒకవేళ అది నచ్చితే, డిష్ నచ్చితే కనుక వాళ్ళు కిచెన్ లోకి డైరెక్ట్ ఎంటర్ వచ్చేసి వాళ్ళు అడుగుతారు షెఫ్ ఎవరు, అండ్ ఆ షెఫ్ ని అప్రిషియేట్ కూడా చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఒక చాలా మంచి ప్రాసెస్ అని నేను నమ్ముతాను పర్సనల్లీ. సో అన్నీ అయితే గోల్డెన్ కలర్ లో ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మంది మసాలా. ఓకే, మండి మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, फिर इसको अच्छा मिक्स करेंगे. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత గ్రీన్ చిల్లీ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్ యాడ్ చేశాక టొమాటో పేస్ట్, और कुछ ऐड करना है? हाँ, दही ऐड करना है. దही. ఓకే, సో ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయిందండి అండి. సో ఇప్పుడు పెరుగు. ఓకే, సో మటన్ సూప్ యాడ్ చేసేసి దీన్ని ఇంకో 2 minutes వరకు బాయిల్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత వాళ్ళు డైరెక్ట్ రైస్ యాడ్ చేసేస్తారు. సో మనకు మండి అనేది కంప్లీట్గా తయారైంది. ఓకే డన్. సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? नेक्स्ट राइस डालना है इसमें. राइस डालने में 20 मिनट में हांडी रेडी हो जाता है. ओके, 20 to 30 मिनट्स में हो जाएगा पूरा सर्व कर सकते हैं. ओके ठीक है, डाल दीजिए. ఇదేంటి? ఘీ. ఓకే ఓకే, సో ఫైనల్లీ మండి అయితే రెడీ అయిపోయింది. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. దీని అవుట్కమ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు ప్లేట్లు సర్వ్ చేసేద్దాం. సో ఇది మీడియం ప్లేట్, ఇందులో అన్నం అయితే సర్వ్ చేసేసారు. ఇప్పుడు గార్నిషింగ్ పార్ట్. సో నెక్స్ట్ ఏంటి షెఫ్? నెక్స్ట్ చికెన్. ఓకే, సో చికెన్ మీడియం. ఓకే, సో మీడియం ప్లేట్ లో 3 pieces వస్తుంది, అండ్ జంబో ప్లేట్ లో 6 pieces, అండ్ సింగిల్ అయితే ఒకటి. ఓకే ఓకే, ये फ्राई ऑनियन, ఓకే, ఫ్రైడ్ ఆనియన్స్, డ్రై ఫ్రూట్, కొత్తిమీర. ఓకే, కొత్తిమీర. సో ఆనియన్, జీడిపప్పు అండ్ ఇంకా చికెన్ పీసెస్ యాడ్ చేసేసారు. ఇప్పుడు గార్నిషింగ్. ఓకే, సో ఇప్పుడు గార్నిషింగ్, మెయిన్ గార్నిషింగ్. సో వీటిని వాటర్లో సోక్ చేసి పెడతారా? వాటర్. ఓకే, ఫ్రెష్గా ఓకే ఓకే. खीरा, कैरेट, बीटरूट. ओके, मायोनीज. ओके, रायता. ओके, रायता, टमाटर चटनी. टमाटर चटनी. ओके,
కంప్లీట్. సో ఫైనల్లీ మండి అయితే తయారైపోయింది, రెడీ అయిపోయింది. ప్లేట్ అయితే చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది, గార్నిషింగ్ కూడా అయిపోయింది. కాబట్టి దీన్ని టేస్ట్ చేసి అసలు ఎలా ఉంటుందో. ఇక్కడైతే మండి చాలా ఫేమస్ అని నేను విన్నాను. సో నిజంగానే ఫేమసా, ఎందుకు ఫేమస్ అనేది టేస్ట్ చేశాక మీకే తెలుస్తుంది, నేను చెప్తాను. సో మండీలో అయితే చాలా వెరైటీస్ ఉంటాయి. ప్రస్తుతానికి అయితే మనకు షెఫ్ చికెన్ జ్యూసీ మండి ఎలా సర్వ్ చేస్తారో అనేది చూపిస్తారు. సో నార్మల్ మండి కంటే ఇది ఎందుకు డిఫరెంట్ అంటే, నార్మల్ మండిలో మనం అంటే చికెన్ పీసెస్ చూస్తూ ఉంటాము, తింటాము. కానీ ఇందులో ఏంటంటే చికెన్ జ్యూసీ అనేది కొంచెం ఒక జ్యూసీ టెక్స్చర్ యాడ్ చేయడానికి చికెన్ జ్యూసీ కర్రీని ఒకటి యాడ్ చేస్తారు. సో అది ఎలా ఉంటుందో ఇప్పుడు మనకు షెఫ్ చేసి చూపిస్తారు. సో ఫైనల్లీ జ్యూసీ చికెన్ మండి అయితే రెడీ అయిపోయింది. అంటే ఒక డ్రై ఉట్టి పీసెసే కాకుండా కొంచెం జ్యూసీ టెక్స్చర్ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ డిష్ అని చెప్పొచ్చు. సో ఇది ఎలా ఉంటుందో నేను టేస్ట్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ షెఫ్, మాకు మండితో పాటు చికెన్ జ్యూసీ కర్రీ కూడా మాకు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.